చూసా నిన్న ఎదురు చూసా మొన్న ఎదురు చూసా నిన్న ఎదురు చూసా ఇంకా ఎదురు చూస్తున్నా రావేల నేటికైనా కలలోని ఆగిపోకుమా మొన్న ఎదురు చూసా నిన్న ఎదురు చూసా ఆ తూరుపు వెళ్ళే రైలు నిన్నెందుకు తీసుకురాదు మా వాడన ఉండేవాళ్ళు మాటెందుకు దాస్తున్నారు బదులే పలకలేవా మౌనం వీడిరావా కనులే అలసిపోతున్నా రావేల నేటికైనా చిరుగాలి లాలి పాటగా రాధా సమయానికి వచ్చావు. ఏమైందత్తయ్య? ఏ ముహూర్తాన్ని అన్నావో గాని నా కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. ఎప్పుడొచ్చింది? ఏది ఆ ఉత్తరం ఇటివ్వు. ఇదిగో చదువమ్మా చదువు. ఏం రాశాడే అలా అయిపోయావు? ఒకవేళ వాడిక్కడికి రాను అని రాశాడా? అడుగుతుంటే చెప్పవేంటే? ఏం రాసినా పర్వాలేదు, అసలు ఉత్తరం అంటూ రాశాడు అంతే చాలు. త్వరగా విషయం ఏంటో చెప్పమ్మా. ఇంత అడుగుతున్నా చెప్పవేంటే? ఏమైందే? ఏం రాశాడో చెప్పమ్మా. అసలు ఈ ఉత్తరం నీ కొడుకు రాసింది కాదత్తా. ఎల్ఐసి నుంచి వచ్చింది. వాళ్లే రాశారు. గడువు అయిపోయిందంట, డబ్బులు తీసుకోమన్నాడు. డబ్బులు ఎందుకే? నెత్తురు పోసుకోరా. అత్తయ్య ఏమైంది అత్తయ్య? కళ్ళు తిరుగుతున్నాయా? నా రాత్రి తిరిగిపోయిందే. కాసేపు కూర్చో. ఎందుకు? నేను బతుకున్న ఒక్క క్షణం ఒక్కన్నరకు దీనికన్నా పోయినా సంతోషంగా ఉండేది. అత్తయ్య ఇంటి వరకు తోడుగా వస్తాను. ఒంటరితనం నాకు కొత్త కాదమ్మా. పుట్టిన తర్వాత అమ్మ నాన్న పోయారు, పెళ్ళయ్యాక మొగుడు పోయాడు, ఆ తర్వాత బిడ్డ. పోయిన జన్మలో ఏ పచ్చని కాపురాన్నో కూల్చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఒంటరితనం అంటే ఏంటో తెలియజేశాడు ఆ భగవంతుడు. రాదమ్మా, కొద్ది రోజుల్లో గాని కొడుకు రాకపోతే ముసల్దా దిగులతోనే పోయేటట్టుంది. లేదు, అత్తయ్య లాంటి మంచి వ్యక్తికి దేవుడు అన్యాయం చేయడు.
సత్యం, నీకోసం వస్తున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటి శుభవార్త? సగం శుభవార్త. లింగమూర్తి, నీతో వచ్చిన చిక్కే ఇదయ్యా. ఏది సరిగా చెప్పవు కదా. మరి సమస్య లాంటిది. ఆ డాక్టర్ సంబంధం వాళ్ళకి రాధమ్మ ఫోటో చాలా బాగా నచ్చిందట. పైగా మీ గురించి ఎంక్వైరీ చేయబోతే తన్ని తరివేసి అంత పని చేశారట. మరి నా చెల్లెలు ఎలాంటిది అని అడగటం అంటే గంగమ్మ తల్లిని నీ నీళ్లు బాగుంటాయా అని అడిగినట్టుంటుంది. అది నిజమేనని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ సంబంధానికి ఒప్పేసుకున్నారు. మరి సగం శుభవార్త అంటావేంటయ్యా? కొంపదీసి నీ కమిషన్ గురించా? దాని గురించి నువ్వేం బాధపడకు, నే ఇస్తాలే. సగం శుభవార్త అన్నది కమిషన్ గురించి కాదు, కట్నం గురించి. నేనేమో మంచి సంబంధం అనే మాట్లాడాను, కానీ ఇప్పుడేమో వాళ్ళు ఏకంగా 10 లక్షలు కట్నం అడుగుతున్నారు. అంతేనా? సత్యం, ఈ మాత్రం దానికా నువ్వు భయపడేది? అదేంటి సత్యం, అంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? తల తాకట్టు పెట్టేనే తెస్తాను. నా చెల్లెల కోసం నేను ఏమైనా చేస్తాను. రేపే అబ్బాయి వాళ్ళని రమ్మను. సరే, నువ్వు సై అంటే నేను 2 సైలు. రేపే అబ్బాయిని తీసుకొస్తా. నేను రావడం కుదరకపోతే అబ్బాయి ఒక్కడే పంపిస్తాను. మొత్తానికి హీరో లాంటి అల్లుడిని కొట్టేశావు. భలే ఛాన్స్లే. వస్తా. అమ్మా రాధా, కొంచెం పంచదార తీసుకురా. నీ నోరు తీపు చేసి ఒక శుభార్త చెప్తాను. ఏదమ్మా? ఇదేంటమ్మా, పంచదార దమ్మంటే ఉప్పు తెచ్చావేంటి? నువ్వు చెప్పబోయే శుభవార్త వింటే నా నోరు ఉప్పగానే అవుతుంది. అంటే లింగమూర్తితో మాట్లాడిందంతా వినేసావన్నమాట. విన్నాను. అప్పుడే వచ్చి లింగమూర్తిని ఎడాపడా వాయిద్దాం అనుకున్నాను. నువ్వు బాధపడతావని ఆ పని చేయలేదు. అదేంటమ్మా, బంగారం లాంటి సంబంధం తెస్తే విందు భోజనం పెట్టాల్సింది పోయి ఎడాపెడా వాయించేస్తావా? ఈ పెళ్లి జరిగితే మన దగ్గర విందు భోజనానికి కాదు, కనీసం పచ్చడి మెతుకులు కూడా ఉండవు. కట్నం 10 లక్షలు కదా. ఓహో, నీ బాధంతా దాని గురించా? చూడమ్మా, నా దగ్గర కొంత డబ్బుంది. మన పొలం కూడా అమ్మేస్తే కట్నంతో పాటు బ్రహ్మాండంగా పెళ్లి కూడా జరిపించవచ్చు. చేసి ఆ తర్వాత నువ్వేం చేస్తావు? నాదే ఉందమ్మా, పెద్దయ్య గారి పొలం ఉన్నంత వరకు నాకు దిగులే లేదు. ఆ తర్వాత? అమ్మా, వాళ్ళీ జన్మకు పొలం అమ్మరు. దాని గురించి నువ్వు దిగులు పడకు. అన్నీ తానే పెంచిన అన్నయ్యని ఏమీ లేని అనాథగా వదిలేసి పెద్ద సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కట్నం ఇవ్వలేక నీకొచ్చిన మంచి సంబంధాన్ని వదులుకొని నేను సంతోషంగా ఉండలేనమ్మా. నేను మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉండగలను? నేను బాధపడితే కదమ్మా నీకు బాధ. నా కళ్ళ ముందు నువ్వు గొప్పింటి కోడలవై సంతోషంగా ఉంటే చాలు. నాకు అన్నం నీళ్ళు అవసరం లేదు. అందరూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, మనిషి గాలి లేందే బ్రతకలేడు అంటారు. కాని నేను నీ చుట్టూనే తిరుగుతాను. నువ్వు లేందే బ్రతకలేనమ్మా. నువ్వు ఇంకేం దాని గురించి ఆలోచించకమ్మా. అవసరమైతే బాబాయ్ సహాయం కూడా తీసుకుందాం. దాని గురించి మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండు, సరేనా? నిద్ర పడటం లేదమ్మా. ఈరోజే కాదు, ఎన్నో రాత్రులు. దానికి ఏమవుతుందో, ఎలా పెంచగలను అని నిద్రపోలేదు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేనేమోనన్న భయంతో ఇన్నాళ్ళు నిద్రపోలేదు. అయినా కష్టపడి దాన్ని సంతోషంగా పెంచగలిగాను. మంచి సంబంధం కూడా చూశాను. దాన్ని అత్తగారింట్లో నన్ను మర్చిపోయేంత బాగా చూసుకోవాలి. కానీ ఎక్కడో ఏమోలో నన్ను వదిలి వెళ్ళిపోతుందన్న బాధ నా గుండెల్ని పిండేస్తుందమ్మా. ఈ విషయం దానికి తెలిస్తే అసలు అది పెళ్ళే చేసుకోదు. దాని ముందు అది ఇది చెప్తాను, కానీ అది వెళ్ళిపోతే నేను తట్టుకోలేనమ్మా. పాలేరుగైన దానింటికి వెళ్ళి దాని దగ్గర ఉంటాను. ఏ విఘ్నం లేకుండా ఈ పెళ్లి జరిగేలా దీవించమ్మా.
హాయిగా నిద్రపోయేదాన్ని. నిజం చెప్పాలంటే నువ్వు లేవనే బాధ ఎప్పుడూ కలగనివ్వలేదు. అలాంటి అన్నయ్యని వదిలి ఎలా వెళ్ళనమ్మా? అది 10 లక్షల కట్నం అడిగే వాళ్ళ ఇంటికి. ఆ కట్నం ఇస్తే అన్నయ్య 18 ఏళ్ళు కష్టపడిందంతా పోతుంది. ఎలాంటి స్థితిలో నువ్వు అన్నయ్యని వదిలేసి వెళ్ళావో మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతాడు. పోయిన దాన్ని అన్నయ్య ఇప్పుడు సంపాదించగలడు, కానీ అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఇప్పటి వరకు అన్నయ్యకి తోడుగా నేనున్నాను. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేనుండను. పిచ్చోడు నా కోసం ఏమైనా చేస్తాడు. నేను లేకపోతే అడుగు కూడా వేయలేడు. అందుకే అన్నయ్యను వదిలి వెళ్ళాలని లేదమ్మా. ఎలాగైనా రేపు వచ్చే సంబంధం చెడిపోయేలా చూడమ్మా. అన్నయ్య కాసే బాధపడినా జీవితాంతం సంతోషంగా ఉంటాడు. వద్దు, దగ్గరికి వద్దు, 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 నో! ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. అంత పెద్దగా అరిచావేంటి? ఏదైనా పీడకలు వచ్చిందా? అవునవును. నీకంత భయంగా ఉంటే నా గదిలోకి వచ్చి పడుకోమ్మా. పర్వాలేదు నాన్న, ఇక్కడే పడుకుంటాను. జ్యోతి, వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్నావు. ఏదైనా సమస్య అమ్మా? అలాంటిదేం లేదు. ఏదైనా ఉంటే నాకు చెప్తావనే నమ్మకంతోనే ఉన్నానమ్మా. అలాగే నాన్న. పడుకోమ్మా. గుడ్ నైట్. సోదమ్మ సోదే సోదే, సోదమ్మ సోది సోది, కోలేరమ్మ సాక్షిగా కనకదుర్గమ్మ సాక్షిగా జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. ఇదిగో అమ్మా, ఇలారా. వస్తున్నానయ్యా. ఏం బిడ్డ, సోది చెప్పాలా? అవునమ్మా, ఇలారా, కూర్చో. రాధా, అమ్మా రాధా. నా చెల్లెలకి పెళ్లి చూపులు, కాబోయే మొగుడు ఎలా ఉంటాడో చెప్తే దానికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అటగనయ్యా. అమ్మా రాధా, రామ్మా, కూర్చో. రామ్మా, కూర్చో. నీకు ఎలాంటి సంబంధం తెచ్చానో ఆమె నోటితోటి విను. ఇప్పుడెందుకన్నయ్యా ఇవన్నీ? అట్టనకే కోన, ఎప్పుడేది జరగాలో అదే జరుగుద్ది. నువ్వు కూసోయే కోన. కూర్చోమ్మా. దా. మధుర మీనాచి పలుకు, కంచి కామాచి పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, అలివేలు మంగమ్మ పలుకు, సత్యం పలికించవే తల్లె. ఆ చెయ్యి తీయమ్మా. మొహం మహాలక్ష్మి మొహమే తల్లె. నువ్వు పుట్టినింట మెట్టినింట సిరి సంపదలు కలుగుతాయే తల్లె. నీది మామూలు చెయ్యి కాదే కూన. ఒకరికి పెట్టే గుణం గాని ఒకరి దగ్గర చెయ్యి సాసి అడగవు. నీకు కాబోయేవాడు మామూలోడు కాదు, మంచి మనసున్నోడు, మణులు మాణిక్యాలున్నోడు. ఇదిగిదిగో తూరు పెళ్ళే రైలుకే వస్తాడు, నిన్ను తూరుపుకే తీసుకెళ్తాడు. నీకోసమే వస్తాడు, నీకోసమే ఉంటాడు. అతగాడి కోసం నువ్వు ఎదురు చూసేలా చేస్తాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మా ఇల్లు గుల్ల చేస్తాడు, మా అన్నకేమీ లేకుండా చేస్తాడు. ఏమిటమ్మా ఈ మాటలు?
కోన కోసంత కోపంగా ఉన్నది. వచ్చేవోణ్ణి చూసి వసం తప్పుతాది. 100 ఏళ్ళు ఆడి కోసమే బతుకుతాది. ఇది నేను చెప్పింది కాదు, ఆ తల్లి చెప్పిన సత్యం. నా మాట నమ్మండి, మీ మనసుకు తోసింది ఇయ్యండి. ఇదిగో అమ్మా. 100 ఏళ్ళు సల్లంగా బతకండి. ఏం చెప్పిందో విన్నావుగా? తూర్పు వెళ్లే రైల్లో నీకు సింధూరం దిద్దేవాడు వస్తున్నాడే. ఇక నువ్వేం ఆలోచించుకో. నాకు బయట చాలా పనులున్నాయి, నేను వెళ్ళొస్తానమ్మా. అందరికీ ఉప్పు పప్పు తెచ్చే బండి నాకు మొగుణ్ణి తెస్తుందన్నమాట. ఏంటమ్మా ఇది? ఈ రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఈ పనులు చేస్తున్నావేంటి? త్వరగా వెళ్ళి తయారవమ్మా. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. ఇదిగో, నిన్న ఏం మాట్లాడకుండా ఉన్నావు, మళ్ళీ ఏమైందమ్మా ఇవాళ? నిన్న అవునని చెప్పలేదు కదా. కాదనలేదు అంటే అవునన్నట్టేగా అర్థం. అవునన్నట్టే అర్థం, అంతేకాని అవును అని అర్థం కాదు. ఇదిగో, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేయటం నా దగ్గరే నేర్చుకుని మళ్ళీ నా మీదే ప్రయోగిస్తున్నావా? చూడమ్మా రాధా, నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను, కానీ ఏదైనా చేసి నిన్ను సంతోష పెట్టాలనుకునమ్మా. నా మాట విను. నువ్వు ఇలాగే బాధగా ఉంటే నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది. నేనెప్పుడు అలా చేయనమ్మా. నా కోసం వెళ్ళి త్వరగా తయారవమ్మా. వెళ్ళు. వెళ్ళమ్మా. ఎర్రబాబు, అరటికలు తెమ్మన్నాను, తెచ్చావా? తోటదాకా వెళ్ళాను, కానీ నువ్వేం తెమ్మన్నావు మర్చిపోయాను. రేయ్, ఏ పనైనా నీకే చెప్పాలి, చెప్పకపోతే నా మెంటలా అని అడుగుతావు. చెబితేనో చెయ్యవు. మా బాబాయ్ ఎలా ఎగుతున్నాడు నీతోటి? నువ్వెన్ని తిట్టినా నాకు గుర్తుండదు, కానీ ఎందుకు తిడుతున్నావో కనీసం అదేనే చెప్పు. తలనొప్పికి తైలం తీసురా, వెళ్ళు. ఓహో, అలాగే అలాగే. ఒరే సత్యం, ఇదిగో ప్రసాదం. అసలే టైం అయిపోతుంటే మధ్యలో గుడికి ఎందుకు వెళ్ళావు? ఏం చేయమంటావు, నాకేమో అది నా ఇంటి కోడలు కావాలని ఇష్టం. అలాగని నా కొడుకొచ్చే వరకు దానికి పెళ్లి చేయకుండా ఉండలేంగా. అదెప్పుడు నీ కోడలేగా అత్త. అంటే నా ఉద్దేశం, ఆ పిల్ల నా ఇంట్లో నా ముందు ఉండాలని నా కోరిక. అందుకే నా దిష్టి తగిలి ఏమీ జరగకూడదని పూజ చేయించాను. చిన్నప్పటి నుంచి దాన్ని తల్లిలా పెంచావు, నీ దిష్టి దానికి తాగటం ఏంటత్తా? పూజ చేయిస్తే తప్పేం లేదు గాని ఇక్కడుంటే నాకు బాధేస్తుంది. నేనొస్తాన్రా. అదేంటి సీతమ్మత్త, దాన్ని అలంకారం చేయకుండా వెళ్తావా? ఒరేయ్, మల్లెపువ్వుకి వేరే సింగారాలెందుకురా? మల్లెపువ్వే పెద్ద సింగారం. దాన్ని మామూలుగా చూపించినా కడిగిన ముత్యంలా ఉంది అంటారు. వస్తాను. అలాగే అత్త. సత్యం, ఈ ఊరికి ఒక పద్ధతి అంటూ ఉంది. నేననే పెద్ద మనిషిని ఒకనున్నాను. నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకుంటే బాగోదు. నా నోటీసు రాకుండానే పెళ్లిళ్ళు జరిగిపోతున్నాయా? నీ నోటీసుకొస్తే ఎలాగూ జరగవుగా. కామెడీయా? నీది, నాది కాదు. ఓహో, ఇన్ని రోజులు నాతో పనులు చేయించుకోవాలి. నోటీసులు వస్తే చదవాలి, ఆఫీసులు వస్తే మేనేజ్ చెయ్యాలి. ఇప్పుడేమో చదువుకున్న అల్లుడు వస్తున్నాడని యాక్షన్ సినిమా క్లైమాక్స్ లో కామెడీ అని తీసేసావన్నమాట. మొత్తం అర్థమైపోయిందన్నమాట. విషయం ఇంత దూరం వచ్చింది కాబట్టి ఇంకా నేను క్షమించడం నా వల్ల కాదు. ఈ విషయం ఫారెన్లో ఉన్న నా ఫ్రెండ్స్కి తెలిసిందనుకో, వీక్ అయిపోతాను. నీ గురించి అమెరికాలో ఉన్న పెద్ద ఆయనకి అప్పు చేసైనా సరే ఐఎస్ని ఫోన్ చేస్తాను. ఏ మ్యాన్, నేను మాట్లాడిందంతా నీ మంచి కోసమే. చెల్లెలు పెళ్లి చేస్తున్నాడు, డబ్బులు పంపించమని అడుగుతాను. కనిపించవు గాని నీకు చాలా భయం. ఆ విషయం ఎవరికి చెప్పకు, ఎందుకంటే నన్ను నమ్ముకుని చాలా మంది ధైర్యంగా బతుకుతున్నారు. వాళ్ళు బాధపడతారు. అది సరే గాని
అల్లుడు అదుర్సా? కాదు, సూపర్. లింగమూర్తి అబ్బాయి విష్ణుమూర్తిలా ఉంటాడని చెప్పాడు. కంగారెందుకు, కాసేపట్లో వచ్చేస్తాడుగా. అవునరా, నేను స్టేషన్లోనే ఉన్నాను. తూర్పుళ్ళే రైలు ఎక్కి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తాను. నువ్వేం కంగారు పడుకో. అవును, ఆ అమ్మాయి కూడా తూర్పుళ్ళే బండిగా వస్తుంది. ఈ మధ్య తూర్పు వెళ్ళే రైలు కరెక్ట్ టైంకి వస్తుంది. ఇదివరకులా కాదు, ఇప్పుడు రైలు అన్ని కరెక్ట్ టైంకి వస్తున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? ఈ ట్రైన్కి పేరుంది కదా, కానీ అందరూ తూర్పు వెళ్ళే రైలు అంటున్నారు ఎందుకని? అదా, ఇక్కడ సగానికి పైగా చదువుకోలేదు బాబు. పైగా ఆ పేర్లు అవి నోరు తిరగవు. తిరిగినా అందరికీ పాత రోజుల నుంచి తూర్పు వెళ్ళే రైలు అని పిలవటం అలవాటైపోయింది బాబు. ఓహో, ఇక్కడ ఎవరింటికి ఎవరు రావాలన్నా తూర్పు వెళ్ళే రైలు కోసం ఎదురు చూడాల్సిందే. ఎవరిని పంపించాలనుకున్నా ఇదే రైలు కోసం ఎదురు చూడాలి. అందుకే ప్రతి ఇంట్లోనూ దీని పేరు వినిపిస్తూనే ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ఈ ఊరికి కొత్త. అవును. ఎవరింటికి వెళ్ళాలో చెప్పండి, మా వాడి దగ్గరుండి తీసుకెళ్తాడు. నో థ్యాంక్స్, ఈ పల్లెటూరు అందాలన్నీ చూసుకుంటూ నేనే వెళ్తాను. సరే, వెళ్ళండి బాబు. ఊరికి కొత్త, ఒక్కడే వస్తున్నాడంటే అతనే పెళ్ళికొడుకై ఉంటాడు. ఒరే, సర్పంచ్ గారి కూతురు వచ్చింది కదా, అక్కడికి వెళ్ళిందేమో.